శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 30వ శ్లోకము. ఇప్పుడు తాను ఉన్న స్థితిలో ఈశ్వరుని శుశ్రూష చేయజాలనని శంకర్లు చెప్పిన శ్లోకం ఇది. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మతాన్న పచనే బహిర్ముఖాద్యక్షత పాత్రే కాంచన గర్భతాస్తి మయి చేద్ బాలేందు చూడామణే శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో. ఈ శ్లోకమునకు భావము: ఓ ఈ సర్వవ్యాపక ఈశ్వర, నీకు వస్త్రోపచారము చేయడానికి 1000 చేతులు గల సూర్యుడు కావాలి. నీకు పుష్పోపచారము చేయడానికి సర్వవ్యాపకుడైన విష్ణువు కావాలి. నీకు గంధోపచారము చేయడానికి గంధవహుడు అనగా వాయుదేవుడు కావాలి. వంట చేసి నీకు నైవేద్యము పెట్టడానికి అగ్నిముఖాధ్యక్షుడైన ఇంద్రుడు కావాలి. నీకు అర్ఘ్యపాత్రను సమర్పించడానికి హిరణ్యగర్భుడు కావాలి. అటువంటి సూర్యుడును, విష్ణుమూర్తిని, వాయుదేవుడును, దేవేంద్రుడును, హిరణ్యగర్భుడును అయితే తప్ప నీకు ఉపచారములు చేయడం నా తరము కాదు. కాబట్టి నీకు నేను నమస్కారమును మాత్రమే చేస్తాను అని భావం. వస్త్రోద్ధూత విధౌ అనగా వస్త్రములతో నిన్ను తుడిచే కార్యమునందు లేక నీ వస్త్రములను దులుపు పనిలో సహస్రకరత్వము అనగా సూర్యత్వము కావాలి అని దివాకర్ల వెంకటావధాని గారు వారి వ్యాఖ్యానంలో వ్రాశారు. బహిర్ముఖాధ్యక్షత అన్న చోట బహిర్ముఖుడు అంటే అగ్ని కాబట్టి బహిర్ముఖులకు అధ్యక్షుడు దేవేంద్రుడు అని ఒక అర్థం, అగ్నిహోత్రుడు అని మరో అర్థమును శ్రీ దివాకర్ల వారు చెప్పారు. వస్త్రోద్ధూత విధౌ అన్న చోట వస్త్రములను ఉతికి ఆరవేసే శక్తి కావాలంటే సూర్యుని వలె వేల కొలది చేతులు కావాలని, ఆ పనిని సర్వలోకాలకు వేడిని వెలుగును ప్రసాదించే సహస్రకిరణుడైన సూర్యుడు అయితే కొంతలో కొంత చెయ్యగలడని డాక్టరు శలాక రఘునాథ శర్మ గారు అర్థం చెప్పారు. పాత్రే కాంచన గర్భత అన్న చోట పాత్ర అనగా పాత్రత అంటే యోగ్యతను సాధించాలంటే బ్రహ్మత్వం ఉండాలని, బ్రహ్మ అంతవాడైతేనే శివపూజ చేసే యోగ్యతను పొందవచ్చునని డాక్టర్ శలాక రఘునాథ శర్మ గారు అర్థం చెప్పారు. మొత్తముపై 1000 చేతులు గల సూర్యుడనైతే వస్త్రోపచార విధి చేయగలనని, అర్ఘ్యపాత్ర సమర్పణకు హిరణ్యగర్భత్వం కావాలని అర్థం చేసుకోవాలి. నిత్యము భగవంతుని పూజించాలన్నది మన విధి. పూజలో 64 అనగా చతుషష్ఠి ఉపచారాలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. దానికి శక్తి లేకపోతే కనీసం 16 ఉపచారాలు అనగా షోడశోపచారాలు చెయ్యాలి. దానికి శక్తి లేనివారు కనీసం పంచోపచారములను అయినా చెయ్యాలి. కొందరు పంచోపచారములు అనగా గంధం, పుష్పం, దీపం, ధూపం, నైవేద్యం అని చెప్తారు. మరికొందరు ధ్యానం, ఆవాహనం, నైవేద్యం, నీరాజనం, నమస్కారం అని చెప్తారు. షోడశోపచారములతో పూజించలేకపోయినా నిత్యం పంచోపచారాలతోనైనా ఈశ్వరుని అర్పించాలి. ఈ విధంగా వస్త్రోపచారం, పుష్పోపచారం, గంధోపచారం, నైవేద్యం, అర్ఘ్యపాత్రోపచారాలు అనే 5 ఉపచారాలు అయినా చేయడానికి తనకు శక్తి లేదని శంకరులు తన అసహాయతను శివునకు ఈ శ్లోకంలో నివేదించారు. పరమాత్మ భగవద్గీతలో ఈ సంపూర్ణ జగత్తును కేవలము తన యోగశక్తి యొక్క ఒక్క అంశతోనే ధరిస్తున్నాను అని విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్ అని చెప్పున్నారు. అలాగే పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి, ఆ మహాపురుషుని ఒక పాదంలో అనగా 4వ వంతు భాగంలోనే ఈ సమస్త విశ్వాలు ఉన్నాయి. ఇంకా ఆయన మిగిలిన 3 వంతుల విభూతి పైన ఎక్కడో ఉన్నది అని పురుష సూక్తం చెప్తోంది. ఇంకా పురాణాలు ఈశ్వరుడు అష్టమూర్తి అని, పంచభూతాలు సూర్యచంద్రులు, యజమానుడు అనేవి ఆయన అష్టమూర్తులని చెప్తున్నాయి. ఇట్టి సర్వవ్యాపక లక్షణం గల శివ పరమాత్మను అర్చించడం
సేవించడం, మనస్సులో నిలుపుకోవటం అన్నది సాధ్యం కాదు కదా. అందుకే శంకరులు అలా చెప్పారు. ఓ ఈశ్వర, నీవు స్వామివి అనగా సర్వశరీరాధ్యక్షుడవు. నీవు పశుపతివి అనగా సంసార బంధాలను త్రెంపి జీవుల్ని రక్షించేవాడవు. నీవు ముల్లోకాలకు గురుడవు. ఇటువంటి నిన్ను సేవించాలంటే నీకు ముందు వస్త్ర సమర్పణ చెయ్యాలి. ఆ పని నా వల్ల కాదు. ఆ పని చేయడానికి సహస్రకరుడైన సూర్యుడు కావాలి. నీకు వస్త్రాలను ఉతికి ఎండబెట్టి ఇవ్వాలంటే 1000 చేతులు కలిగి లోకాలకు వెలుగును వేడిని ఇచ్చే సూర్యుడు కావాలి. ఇంకా పుష్పాలను అర్చించి పుష్పోపచారం చేయాలంటే విష్ణువు అంతవాడు కావాలి. అంతటా వ్యాపించే లక్షణం గల విష్ణుమూర్తికే నిన్ను పుష్పాలతో పూజించే శక్తి ఉంటుంది. ఈశ్వర, నీకు గంధం అర్పిద్దామంటే ఆ శక్తి సర్వగంధాలను మోసుకొని పోయే వాయుదేవునికి మాత్రమే ఉంటుంది. వాయువు వలె విలక్షణ సుగంధములను పొందించే శక్తి నాకు లేదు. అన్నం వండి నైవేద్యం పెడదామంటే అగ్ని మొదలైన దిక్పాలకులకు నాయకుడైన దేవేంద్రుడు కావాలి. సర్వదిక్పాలులతో కూడిన దేవేంద్రుడంతటి వాడే నీకు నివేదన చేసే శక్తి కలవాడు. ఆ పని నేను చెయ్యలేను. అలాగే పాత్రతో అర్ఘ్యం సమర్పించాలంటే హిరణ్యగర్భుడైన బ్రహ్మయే కావాలి. ఈశ్వరునకు ఉపచారాలు చేయటం తన వల్ల కాదని శంకరులే చెప్పారు కదా అని మనం శివపూజ చేయటం మానకూడదు. యథాశక్తిగా మనం ఈశ్వరుని పూజించాలి. శివుడు ఎంతో గొప్పవాడు అని చెప్పడానికే ఈ శ్లోకంలో ఈ ఉదాహరణలు చెప్పారు. అంతేకాని మనం శివపూజకు అర్హులం కామని అర్థం కాదు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.